నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. డిజైన్ చేశారనమాట. ఈ మూవీ మేమంతా మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అంతా అనంతపూర్లోనే చేసాము. అనంతపూర్ నియర్ బై విలేజెస్ ఉంటాయి కదా, ఎల్లుట్ల, నడింపల్లి, అలా నియర్ బై విలేజెస్లోనే చేసామన్నమాట. అనంతపూర్లో కూడా సీటు, ఇంకా మనకు శుభం గ్రాండ్ అలాంటి ప్లేసెస్లో అంతా చేసాము. ఇక్కడ పాపం జనాలందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు షూట్ మొత్తంకి. అండ్ మీరు మూవీకి వెళ్తే 2 hours కంటిన్యూస్గా బాగా నవ్వుకొని పెద్ద స్మైల్తోనే బాగా వస్తారు. ప్లీజ్ డూ సపోర్ట్ ఇన్ థియేటర్స్. మీకు ఎందుకు అనిపించింది అనంతపూర్లోని ఇక్కడ లొకేషన్స్ అందరము ఈ మూవీ తీసిన వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీవర్ బార్న్ ఇన్ అనంతపూర్ అనమాట. ప్లస్ మన సైడ్ కూడా చాలా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి. అందరూ వెళ్ళి అటు సైడ్ కోస్తా సైడ్ తీస్తారు, గ్రీనరీ అంటే అంతా తీస్తారు, కానీ మన సైడ్ కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయని లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఒక మంచి సినిమా తీసి దానికన్నా బెటర్గా తీయచ్చు అని మా ఒపీనియన్. అందుకనే మన చుట్టూ ఉన్న లొకేషన్స్లోనే తీసామన్నమాట. ప్లస్ మన నేటివిటీ కూడా బయట అంత ఎక్కువగా చూపించలేదు బయట ఎక్కడ. సో మీరు గమనించినట్టయితే మూవీలో డైలాగ్స్ అవన్నీ కూడా మన నేటివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అనంతపూర్ నుంచి ఎంతమంది యాక్ట్ చేశారు? నాకు రాము ఉన్నాడు, 60% ఆఫ్ కాస్ట్ క్రూ మొత్తం అనంతపూర్ వాళ్ళే, 40% అటు సైడ్ నుంచి ఉన్నారనమాట. క్రూ మెంబర్ చాలా వర్క్స్ చేశాను, అట్ సేమ్ టైం యాక్టింగ్ కూడా చేశాను. కొంచెం హట్కే సినిమా మోస్ట్ ఆఫ్ ది అనంతపూర్ లొకేషన్స్లోనే తీశారు. ఈ సినిమా వస్తే అందరూ ఖచ్చితంగా నవ్వుకొని పోతారు. అంతా ఖచ్చితంగా అందరికీ యూత్ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్తో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. అది మీ సపోర్ట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న యాక్టర్స్ కానీ అందరూ యాక్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళు జీవించినట్టు చేసినారు. ఎంత మాత్రం బడ్జెట్? అంటే బడ్జెట్ అనేది ఇంకా మేము అంటే యాక్చువల్గా డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు నాకంతా తెలియదు. వేరే సినిమా అంటే ఇప్పుడు మామూలుగా మేము తీసేటప్పుడు అదే సినిమా పేరే కొంచెం హట్కే అంటే కొంచెం పక్క జరగండి అన్నట్టు కాకుండా అంటే కొంచెం డిఫరెంట్ అన్నట్టు. సినిమా పేరు కొంచెం హట్కే అంటే కొంచెం డిఫరెంట్ అనేసి, అంటే సినిమానే డిఫరెంట్ అనేసి. ఈ సినిమా ఏంటంటే సినిమా తీసే వాళ్ళపైన సినిమా, వాళ్ళు సినిమాకి ఎట్లా తీసినారు ఏంది మామూలుగా తెలియదు కదా బయట ఎట్లుంటుంది. దాన్ని ఒక వైడ్గా చూస్తే చాలా ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ మాకు తెలుసు, అంటే అలాంటి క్యారెక్టర్స్ అన్ని చూసి మేము ఈ స్టోరీని ఎంచుకోవడం, అంటే రైటరు అట్ ది సేమ్ టైం డైరెక్టరు వాళ్ళిద్దరూ ఒక అలానే దానివల్ల ఇక్కడ అనంతపూర్లో లొకేషన్స్ సరిపోయి ఇక్కడ షూట్ చేయడము, హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మనకి పాపులర్ ఆయన చందమామ అని కేఎం రాధాకృష్ణ గారు మనకి కంపోజ్ చేశారు. 3 songs ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ ఈజ్ అంటే బాగా వినాల్సినవి, చాలా బాగున్నాయి సాంగ్స్. మన అనంతపూర్ ఆడియన్స్కి మీరే చెప్పారు. అనంతపూర్ ఆడియన్స్ అట్ ది సేమ్ టైం అందరూ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఈ సినిమా. అట్ ది సేమ్ టైం ఈ అనంతపూర్ ఆడియన్స్ ఏంటంటే ఇది మన అనంతపూర్లో తీసినారా అన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్క చోట అంటే ఇది అనంతపూర్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది. అందుకనేసి అంటే వచ్చి చూస్తే ఇది అనంతపూరేనా అని కొంచెం అట్లా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మన భాష అట్ ది సేమ్ టైం మన స్లాంగ్ ఉంటుంది. రాయలసీమలో చూపించిన స్లాంగ్. హాయ్ అండి, నా పేరు విద్యాసాగర్, ఫ్రమ్ అనంతపూర్. సో ఈరోజు కొంచెం హట్కే ప్రీమియర్ అయింది. పాజిటివ్ వాజ్ వెరీ రెస్పాన్స్ వాజ్ వెరీ పాజిటివ్.